హలో గాయ్స్, మనమైతే ఈరోజు అయితే ప్యాషన్ ఎస్కేప్ అయితే ఆడబోతున్నాం. అదే మనం దొంగోడాట. అదిగోండి గాయ్స్, ఇదైతే చెప్తున్నాను. హే దేర్ నీడిల్ టు హార్డ్ జోక్ జంప్స్ కేర్ఫుల్లీ ఓవర్ గేమ్. ప్యాషన్ ఎస్కేప్ అని చెప్పాడు. నాకు అర్థమైంది. ప్లేయర్ ఇప్పుడు అయిపోతారు. లాస్ట్ టైం స్కిప్ టాయిలెట్ ఎస్కేప్ అయితే చూడకపోతే చూసేయండి. గేమ్ అయితే చాలా సూపర్గా ఉంది. గాయ్స్, మనమైతే ఇక్కడికి వచ్చేసాం. గాయ్స్, గాయ్స్ గైస్ ఉన్నాం. గైస్ సెట్ అయిపోయింది. గైస్ ఏం లేదు. గైస్ చిన్న ప్రాబ్లం అంతే. గైస్ ఇప్పుడు మళ్ళీ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయితే చేద్దాం. తెలుసు కదా మన సంగతి. ప్లేయర్ గాయస్ ఇలాగే ఏందో అయింది. గాయస్ గేమ్ అయితే క్రాష్ అవుతుంది. నేనైతే మళ్ళీ జాయినింగ్ సర్వేకి అయితే వచ్చేసా. ఇప్పుడైనా బాగుంటుందో లేదో నాకైతే తెలీదు. ఇదంతా మీరు చూసిందే. నేనైతే మనం వెళ్ళే కాడ నుంచి అయితే కలుద్దాం. గాయస్ ఇంకోండి గాయస్, మనమైతే ఇప్పుడు మనం ఇలా చోటుకి అయితే వచ్చేసాం. చెక్ పాయింట్. ఇక్కడ నుంచి పైకి ఎక్కుదాం. గాయస్ నేను లాస్ట్ టైం చెప్పే వీడి యానిమేషన్ అయితే క్రేజీ ఉంటుంది. మీరు కూడా కావాలనుకుంటే డెన్నిస్ క్యారెక్టర్ని అయితే పెట్టుకోండి. కన్ఫర్మ్ అయిపోయింది. ఏముంది ఎస్ రావుగా. గాయస్ ఇలాగా మీరు ఒకటి చూడలేదు. గాయస్ నాకు ఎందుకో విండుతున్న బుక్ అవుతుంది. అట్లా అన్నయ్య తెలివి. వీడి స్విమ్మింగ్ కూడా వేరేగా ఉంది. గాయస్ అందరూ డెన్నిస్ అనుకోవచ్చు. మీరు డెన్నిస్ అక్కడ ఒకలాగా ఉంటారు. నేను కొద్ది క్యారెక్టర్ని వేరు చేశాను. మీకైతే తెలిసినంత మాత్రం. స్టేజ్ 5 ఎంటర్ అయిపోయి తెలిసింది. మర్యాద లేదు, పోలేదు. మళ్ళీ నీళ్ళు రేపు ఈదుతుడు. గాయస్ వచ్చేసారా బుల్లోడా? ఎస్ గాయస్ నాకు గ్లిచ్ మరి నాకు తెలుసు. ఇదంతా నేను చిన్నప్పటి నుంచే ఆడా. ఇక్కడ దగ్గర చెక్ పాయింట్స్ వచ్చేసాడు. ఇక్కడ కూడా చెక్ పాయింట్. నాకెందుకు భయం అవుతుంది. లడ్డు లేదు. ఇది ఎందుకు రాయిలా ఇసురాస్తూ? గ్యాస్ నాకు తెలుసు. ఆ డబ్బా మొక్క అనుకున్నా మనల్ని ఇసిరేసేది. వస్తున్నారు అలా. నైస్ అమ్మ, అప్పుడే 9 స్టేజ్లకు వచ్చేసాను.
ఏముంది అక్కడ వెళ్తాం అంతేగా నాకు తెలుసు. ఎక్స్పీరియన్స్ వావ్ గైస్ స్టేజ్ 11 ఫుల్ స్టేజ్ వచ్చేసాం. 12 స్టేజ్ కూడా వచ్చేసాం. వీడు బాగా ఇస్తున్నాడు గైస్ ఎక్కడికక్కడ స్టేజ్డు నీట్గా. నువ్వు వాడి నుంచి జంప్ చేసుకుంటూ రావడం కష్టం అని వీడు ఇలా ఇచ్చేసాడు. వీడియోని ఇంతవరకు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో అయితే లాస్ట్ ఫైట్ ఏముండదు గైస్, నార్మల్ గేమ్ అనుకుంటున్నా. కేర్ఫుల్. నా ముందు పిల్ల బచ్చా కమెంట్ చేయండి గైస్. ఒకటి కాకపోతే 2. గాయస్ అక్కడ చూడండి గాయస్, మన స్టార్టింగ్ పొజిషన్ బాగుందమ్మా, నిజంగా బాగుంది. అదేదో చెప్పి నేను షార్ట్ కట్ తీసుకునేవాను కదా. కామెంట్ చేయండి గైస్, ఈ ఎస్కేప్ ఎంతమంది ఆడారో ఆడలేదు. చాలా ఆగుతుంది గాయస్. మీరు అనుకోవచ్చు మైన్క్రాఫ్ట్ ఎందుకు పెట్టట్లేదు, అసలు మైన్క్రాఫ్ట్ అయితే లాగే గాయస్. నేనైతే ఒకసారి ఎక్కించాను, నాకేం తెలుసు అలా అవుతుందేమో అని. 10 సెకండ్లు కూడా లేకుండా డిలీట్ చేశాను. అండగా బొక్కలు బస్. నేనైతే ఈ స్టేజ్ దాటాకైతే మిమ్మల్ని అయితే కలుస్తా. ఏముందిరా ఇంకా ఆడదాం. అన్నదానం ఇప్పుడు ఎలా పడుతున్నాయి నేను గాయస్. నేను టిక్కరేగింది ప్లేయర్ నేనే చెప్పలేదు గాయస్. నా క్యారెక్టర్ యానిమేషన్ బాగుంది కానీ గాయస్ నేనైతే ఇంకా చేసేది ఏం లేదు గాయస్. నేనైతే అదైతే దాటేసి వచ్చేసా గాయస్. ఎంతోసేపు అట్లా వీడియో ఆపంగా వచ్చేసింది. అసలు ఇదేంటో మరి. గాయస్ ఇప్పుడు మన పోటీకి అయితే ఒక కొత్త ఛానల్ అయితే వచ్చేసింది. అదే మనకు వచ్చేసి లహరి గేమింగ్ అనుకుంటా గాయస్. దీని క్రాష్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. గాయస్ ఇక్కడైతే అనుకోని విధంలో సిగరెట్స్ ఉన్నాయి. అనవసరం వచ్చి ఇక్కడ నుంచి దగ్గరిపోతాను. గాయస్ మర్చిపోయా, డెన్నీస్ అయితే రావడం ఇలా డబ్బాకి వస్తాను. మీరైతే వాడి హ్యామ్స్ అన్నీ సెట్ చేసుకోండి. నేనైతే ఇలా చేసుకున్నా. మీకు అలానే నచ్చితే అలా చూసుకోండి, ఏదో ఒకటి. సబ్బులేందో మరి నాకేమో. ఎస్కేప్ అయితే నచ్చినట్టయితే వెళ్ళి బ్యారీ ప్రిజన్ ఎస్కేప్ అని కొట్టండి, వస్తుంది.
బ్రో ఇది కూడా మేము చెప్పకపోతే ఇంక మేము వాళ్ళు అన్నట్టు ప్లేయర్ రా ఇక్కడ. ఇది జంప్ చేసుకుంటా కూడా వెళ్తారు కొంతమంది, అలా వెళ్తారు. కానీ నేను ఇలా ఇళ్ళ బచ్చారా ఆయన నేను చెప్పినా నెక్స్ట్ ఏ ఎస్కేప్ ఆడాలో కమెంట్ చేయండి గాయస్. వీడియో చూడండి గాయస్. ఇందాకడితే స్టేజ్లో కొద్దిగా దాటంగానే చిన్నపోయే కొద్ది స్టేజ్లు ఎట్లా చెప్పండి ఎట్లా ఇది సన్నలో సరే నేను తెలిపోతా షార్ట్ కట్స్. ఓహో ఇలాంటి తెలుసురా. ఈ బ్లాక్ టచ్ అయితే నేను అవుట్ అవుతా. ఆడి ఉన్నా. ఇలాంటి షార్ట్ కట్స్ కూడా ఆడకూడదని ఇప్పుడే తెలిసింది. అరే డబ్బా ముందు నువ్వు పోరా నా చెప్తే పోదు. రీజన్కి నువ్వా నేనా అదొక డౌట్. గాయస్ ఇంకా అయితే మనకైతే ప్రిజన్ ఎస్కేప్ అయితే ఇంకా అవ్వాలా. ఆ టైం దాటిద్ది మరి నాకుండా గాయస్ ఇంలాకైతే తిక్కగా ఉంది. అది పంచమాల వాళ్ళు రాశారు. నేను ఎట్ట వెళ్ళాలా? ఇటే అనుకుంటా. ఈ ప్లేయర్ వచ్చేసాడు. వెనక్కిపోతున్నానా ఏంది? బయట పోతున్నాను. గ్యాస్ మనం వచ్చింది రైట్ గ్యాస్. మనకి ఏదనిపిస్తే అది చేసేయాలి, అప్పుడు రైట్ అవుతుంది, లేకపోతే రాంగ్ అవుతుంది. ఇప్పుడు చూడండి నేను వెళ్ళిన దారే కరెక్ట్ అయింది. లేదు ఇటు పోతా, లేకపోతే ఇటు పోతా. గ్యాస్ అన్నారు కదా, అది రా ఈ ఐఫోన్. ప్రిజన్ ఎస్కేప్ అయితే అయిపోవచ్చింది గాయస్. ఇలా వెళ్ళిపోయి ఇలా వాలిపోయి ఇలా వెళ్ళిపోయి తిక్క పుడుతుంది గాయస్. నాకు కొంచెం తిక్కుందే, ఇప్పుడు నేటికి పోతా. అలాంటి తెలివి ఉండాలి, మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి వచ్చేది అది ఎంతదా గాయస్. ఇప్పుడైతే వీజీకి వచ్చేసాం, వెళ్ళిపోవడమే, లాగేది లేదు. ఇక్కడ నుంచి ఇలా మెట్లు ఎక్కుతాం, ఇక్కడ నుంచి ఇలా ఇలా కాదు అలా అలా అలా.
గాయస్ ఆహో ఇలాంటివన్నీ నా ముందు ఎలా బాచారు అది రాయి గగనాంచి ఇక్కడైతే పోలీస్ ఉన్నాడు గాయస్ అమ్మో పోలీస్ ఏంటి పోలీస్ వా మాన్స్టర్ కాపాడండి గాయస్ సక్సెస్ఫుల్గా ప్యాషన్ ఎస్కేప్ అయితే ఆడే అసలు చిన్న వీడియో గేమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకొకటి ఉండాలి ఇంతేనా ఫ్రీ ఇది కూడా మనకి గ్యాస్ నేనైతే ఈ పోలీస్ అయితే మీకు దూరం నుంచి చూపిస్తాను ఇదిగోండి గాయస్ ఈ పోలీసుడు సో మనం ఆడిన ప్యాష్ ప్రిజన్ ఎస్కేప్ గాయస్ ఇవన్నీ వండర్ దుంబ చాలే నేను ఇంకా లాస్ట్లో ఫైట్ ఉంటుంది అనుకున్నా జంబ సోలే చూసారుగా గాయస్ ఈరోజు వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోస్తో మీ అందరి ముందుకు ఉంటానని మాటిస్తున్నా ఇది ఆల్ఫా తెలుగు గేమర్ మాట దిస్ గేమ్ ఆఫ్ బాయ్ లైక్ చేయండి